టెక్ మహీంద్రా మాజీ ఉద్యోగి భావన మరోసారి నిరసనకు దిగారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని టెక్ మహీంద్రా కార్యాలయం ముందు బైఠాయించారు. 33 రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్నా ఎవరూ స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన ఒక్కరి సమస్యే కాదని ఎంతో మంది మహిళల తరపున తాను పోరాడుతున్నానన్నారు భావన. టెక్ మహీంద్రా సంస్థలో మహిళలకు తగిన గౌరవం, రక్షణ లేదని ఆరోపించారు. తన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు భావన. వాళ్ళు ఏమంటారు సార్, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, వాళ్ళు నా కేసుని సీరియస్ గా తీసుకోవట్లేదు అండ్ మేము తీసుకున్నాము, మేము వర్క్ చేస్తున్నాం అంటున్నారు. 33 days తర్వాత కొత్త ఎవిడెన్సెస్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పటిదాకా కనీసం వాళ్ళు ఏమంటున్నారంటే మేము లోపలికి వెళ్ళలేం కదా అని అంటున్నారు. ఇన్కాగ్నిజబుల్ కేసు అంటున్నారు. కానీ ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఏం చేశారంటే సార్, వర్క్ హెరాస్మెంట్ లో ఎన్ని రకాలైతే ఉండొచ్చు అన్ని రకాలుగా చేశారు. దే క్లిక్ మై పిక్చర్స్, దే హ్యాడ్ మై వాయిస్ రికార్డింగ్స్ విత్ దెమ్. అది ఇంటర్నల్ టీమ్స్ కి ఎస్కలేట్ చేసి ఇలా చేస్తున్నారు, ఇది తప్పని చెప్తే ఇన్ని రోజులైనా వాళ్ళ యాక్షన్ కూడా తీసుకోలేదు. విమెన్ అంటే రెస్పెక్ట్ లేదు. నాకేమో బ్రైబ్ మెసేజ్లు పెడతారు, చేయలేదు సార్. నేను నా ప్రాణమైన వదిలేస్తా గానీ నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను సార్. నాకు తెలిసి నేను నా ఒక్కదాని గురించి ఫైట్ చేయట్లేదు. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ 100 more people like this. సో నోటీస్ పీరియడ్ మ్యూచువల్ గా ఉండాలి, విమెన్ ని హెరాస్ చేయకూడదు.